Good morning. This is the welcome to my channel Chiva Official Journey. This is the day 49 and I am reaching 50th day. I mean of century. Feel good about yourself. Yeah, you have done this many days. ఈరోజు ఏం తెలుసా, నిన్న ఏమైందంటే ఒక పని చేసిన. ఏంటంటే నేను ఎడిటింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నా. అప్పుడు అర్థమైంది నాకు కొంచెమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. ఈ 10 days ఎలా గడుస్తుందో. ఇప్పుడైతే బీభత్సంగా ఎండలు ఉంటాయి. సో ఐ విల్ ఫైండ్ ద వే టు ఎర్న్ మనీ ఆఫ్టర్ దిస్ అండ్ ఐ విల్ యూజ్ ఫర్ ఎ పర్టికులర్ యూస్ ఆఫ్. ఫస్ట్ అయితే నేను ట్రైపాడ్ కాకుండా కానీ మైక్ అయితే కొనుక్కోవాలి. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ అనమాట. నేను అసలు ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లూటూత్ అయితే నా దగ్గర ఉంది, బోట్ది. సో దాన్నే యూజ్ చేస్తున్నా. అండ్ ఎన్ని రోజులు యూజ్ చేయలే అది కూడా, ఎందుకంటే రికార్డ్ అయ్యేది కాదు చాలాసార్లు. సో ఎందుకులే, సౌండ్ కూడా ఫస్ట్ ట్రై చేసిన క్యాన్సిలేషన్ అని, సో రాలేదన్నమాట. ఇక అందుకే మళ్ళీ రికార్డ్ చేస్తే క్లారిటీ వస్తుందో లేదో అని చెప్పి అసలు వాడలే దాన్ని. కానీ ఇప్పుడైతే యూజ్ చేస్తున్నా. ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. వాయిస్ అయితే లెట్స్ సీ. ఐ హోప్ ఫర్ ఏ గుడ్ వన్. సో ఎప్పుడైనా సరే చాలా రోజులు ఆలోచించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ప్లీజ్ డోంట్ స్టాప్ ఎనీవేర్. ఎస్, నువ్వు కోరికలు చాలా టైమ్స్ పెద్దగా ఉన్నాయంటే దానికోసం నువ్వు ఫైట్ చేయాల్సిందే, తప్పదు. ఫైట్ చేయకపోతే నెవర్ నోబడీ కేర్స్ అబౌట్ యూ. ఆ ఫైట్ మాత్రం గట్టి ఉండాలి. ప్రేయర్స్ కూడా అంతే సాఫీగా సాగుతాయి. ఈ మోటివేషన్ చూసినాక ఈ రీల్ అయితే ఫుల్ మోటివేషన్ ఉంటుంది, చూసుకోండి. కళ్ళు మూసుకొని వినండి. లైఫ్లో నీకు కష్టాలు ఏమన్నా అవన్నిటినీ పక్కకు పెట్టి నువ్వు ఒక దాంతో నిజంగా ఆత్మసాక్షిగా నువ్వు నీ పైన ప్రమాణం చేసుకొని హాయిగా ప్రతిదీ నవ్వుతూ ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతికితే మాత్రం నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అండ్ నువ్వు నీ ఇంట్లో వాళ్ళని ఒక పెద్ద కార్ అయినా ఒక పెద్ద ఇల్లు అయినా కట్టుకోవడానికి నువ్వు ఎంత శ్రమిస్తావో. ఎస్, స్టార్టింగ్లో ఎవరికైనా బాధలు ఉండొచ్చు, కానీ అవన్నీ పక్కకు పెట్టి రిస్ట్రిక్షన్స్, డిస్క్రిమినేషన్, డిస్ట్రాక్షన్ ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ హెల్త్, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ లగ్జరీ లైఫ్, వాళ్ళకి ఇచ్చిన కొంచెమైనా లైఫ్లో కొంచెం పాజిటివ్నెస్ జీవితాంతం ఇవ్వాలి అన్నా, లేకపోతే వాళ్ళకున్న కొన్ని రోజులన్నా లగ్జరీ లైఫ్ కొన్ని రోజులైనా వాళ్ళ తీపి గుర్తుగా నువ్వు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే మాత్రం నీకు మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళు రుణపడి ఉంటారు. అండ్ వాళ్ళు సక్సెస్గా వాళ్ళ జీవితాన్ని మొత్తం తిరిగేసుకున్న ఆ కష్టాలకి వాళ్ళు అనుభవించే ఒక్క 2 days అయినా వాళ్ళకి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వలేకపోతావా? ఇవ్వలేవా? నువ్వు ఇన్ని రోజులై నిన్ను కష్టపడి ఇంత పెంచారు అంటే కొంచెమైనా అంటున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న కాదు పెద్ద కోరిక, కానీ వాళ్ళకి అది చిన్న తృప్తి. అలా అయినా ఒక్కరోజైనా వాళ్ళకు ఉండాలి. ఏజ్ పెరుగుతుంది, వాళ్ళైతే బయటికి రాలేరు. ఇంతకుముందు నేను ఒక రీల్ అప్లోడ్ చేశాను. అది కృష్ణుడు చెప్పింది ఏంటంటే, నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయకపోతే కోల్పోయిన తర్వాత నువ్వు దానికోసం బాధపడే రైట్ నీకు లేదు అని. వెళ్ళే ప్రతి చోట నేను ఏమంటారు, వీడియో తీసుకొని ఒక బోర్డు పెట్టుకోవచ్చు. ఇట్లా జైల్లో దిగుతారు చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చేసుకోవచ్చు. అలా ఏం లేదు, కానీ చూద్దాం. కొన్ని డేస్ అయితే మైక్ తీసుకున్నాక పబ్లిక్లో అయితే విచ్చలవిడగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. నో ఫియర్ నో డియర్. బతికినన్ని రోజులు రాజుగా బతుకురా పోయి, ఎందుకు ఇవన్నీ భయాలు ఏమొద్దు. కింగ్ లెక్క బతకాలే మనం, ఏదైనా సరే తర్వాత చూసుకుందాం. అండ్ ఈ
బ్లూటూత్ దానికైతే చాలా తేడానే ఉంది నాకైతే అనిపిస్తుంది. నిజంగా నేను చాలానే గమనించాను, చాలా బాగానే వాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. కానీ నేను ఎప్పుడైనా రోడ్ మీద ట్రాఫిక్స్లో వెళ్తే మాత్రం రాదు. ఎందుకంటే దానికి 10 డెసిబల్స్ 15 డెసిబల్స్ ఉంది రేంజ్, అంటే సౌండ్ వాయిస్లేషన్ క్యాన్సిలేషన్ అంటారు అది. సో చూద్దాం, నేనైతే మైక్ అయితే కొనుక్కుంటా ఫస్ట్. లెట్స్ సీ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అని. మిగతాది తర్వాత చూసుకోవచ్చు. బికాస్ మైక్ అయితే చాలా యూస్ఫుల్. నీ రికార్డ్ వాయిస్ ఉన్నా లేకున్నా, ఐ మీన్ కెమెరా పొజిషన్ లేకున్నా ఉన్నా, నీ వాయిస్ అయితే క్లారిటీ ఉంటేనే నీకు గుడ్ రెస్పాన్స్ అయినా క్యాప్షన్స్ అయినా మంచిగా రికార్డ్ అవుతాయి నువ్వు చెప్పిన దానికంటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎయిర్ వస్తుంది, విండ్ వస్తుంది, అందులో చాలా కాలం కట్ అయిపోతుంది అన్నమాట వాయిస్ అనేది. సో అది కొంచెం తీసేయడానికి ఏంటంటే నువ్వు పక్కా మైక్ అయితే వాడాలి, అది వాయిస్ క్యాన్సిలేషన్ది. సో చూసి ఆ ప్రైసెస్ అయితే చాలా హై ఉన్నాయి. చూద్దాం, ఒక మంచి క్వాలిటీయే చూసుకుందాం, ఎందుకంటే మనకు చాలా యూజ్ ఉంటుంది ఫర్దర్గా. సో ఓకే, హోప్ ఫర్ ద గుడ్ మైక్ అని చెప్పి చూద్దాం. సర్చ్ చేసి చూస్తా ఇవాళ, చూసి ఒక ఏమైతే పెట్టుకొని దాని గురించి వర్క్ చేసి తర్వాత అయితే అది తీసేసుకుందాం. ఎందుకంటే ఏది ఊరికే రాదుగా, అందుకే లెట్స్ వర్క్ హార్డ్ ఫర్ దట్ అండ్ హోప్ ఐ విల్ గెట్ ఇట్ వన్ డే. తర్వాత మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది అనొద్దు, దాంతో ఉన్నా లేకున్నా నా ప్రయాణం అయితే నడుస్తూనే ఉంటుంది సాఫీగా. ఇవాళ అయితే కాపీ పేస్ట్ ట్రెండ్ అయితే మనం ట్రై చేద్దాం, చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. అండ్ రియల్గా నాకైతే తెలీదు ఎలా వర్క్ అవుద్దో, కానీ చూద్దాం రేపటి రీల్లో ఐ విల్ గివ్ రెస్పాన్స్ అబౌట్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అని. ఇది మనకు పెట్టేవాళ్ళు, నాన్న కష్టం నాన్నకే ఎరక. ఇంకా చిన్నప్పటి నుంచి చాలానే భుజాలన్నీ మోస్తూ తన మీద భారీ బరువే పెడతారు నాన్న. అండ్ ప్లీజ్ కమెంట్ యువర్ నాన్న నేమ్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్ నేమ్ ఇన్ కమెంట్స్. బట్ ప్లీజ్ టేక్ కేర్. ఎవరైనా వాళ్ళని ఏమంటారు, మీ తండ్రులే కదా, వాళ్ళ నుంచే కదా నువ్వు బయటకు వచ్చింది, అంతేగాని ఎవరు సృష్టించలేదు కదా. సో కొందరు ఎలా ఉన్నారంటే, ఎందుకులే వాళ్ళని ఎందుకు, వాళ్ళు తింటేంది తినకపోతేంది అంటే, వాళ్ళు ఎండిపోయి నీకు తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నువ్వు మళ్ళీ వాళ్ళు తిన్నా నీకు ఫరకే పడదంటే, బ్రో ఒక్కడు చెప్పండి, అన్ని మనీతో వస్తాయా చెప్పండి, ఒక్కడు చెప్పండి. తిరిగిన సమయం, గడిచిన కాలం, గడిచిన వయసు, ఇలా ఎన్నో ఉంటాయి, అవన్నీ మళ్ళీ తిరిగి రాలేవు ఇంకా. సో ఎస్, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి ఒక దాని మీద గట్టిగా ప్రయత్నించేస్తే ఫర్దర్గా నువ్వు సక్సెస్ అవుతావు, కాదనట్లేదు. కానీ అవి పట్టించుకోకుండా ఎంజాయ్ చేసుకుంటే ఉన్నామంటే, ఇంకా కొందరైతే చిన్న వయసులో ఈ డ్రగ్స్ అని, సిగరెట్స్ అని, మందు అని ఇవన్నిటికీ బానిస అవుతున్నారు. ఇవన్నిటికీ కావాలంటే ఒక్కసారి మీ ఫ్యామిలీ ఫోటో అయినా, మీ తల్లిదండ్రుల ఫోటో అయినా ఒక్కసారి పర్సులో అవసరం లేదు బ్రో, నీ గుండెల్లో ఉంటే నీకు అలాంటి థాట్సే రావు. ఇది నా గ్యారంటీ, ఇది ష్యూరిటీ ఇస్తా. ఇలా ఇప్పుడైతే చిన్నపిల్లలే ఇలాంటి దారుణాలకైతే తోడ్పడుతున్నారు. నిజంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో యూత్, ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు. బికాస్ దే విల్ ఫోకస్ ఆన్ దేర్ వర్క్ అండ్ దే విల్ డూ. సక్సెస్ అవ్వడానికి వాళ్ళని ఇంకేం ఆపలేదు నాకు తెలిసి. అండ్ ఫోన్ కూడా చాలాసేపు మానేయాలి అనుకోవచ్చు. నేను కూడా కూర్చుంటుండే, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ అయినా కానీ వాళ్ళకు అవసరం వచ్చే పని అయితే నేను పక్కా చేస్తాను రోజువారీలో. ఎస్, ఇంతకంటే మోటివేషన్ అయితే
రాదు దేని నుంచి. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్ టుడే. లెట్స్ మీట్ టు 58th day of my series. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. చెప్పే కథలు వాళ్ళ మెమరీస్ నీకు ఎల్లకాలం హాయిగా ఉంటాయి. నువ్వు ఇప్పుడు అరే ఏంట్రా ఇది అని అనుకోవచ్చు, కానీ ఫర్దర్ డేస్లో వాళ్ళే చాలా మెమరీస్ నింపుతారు. గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని ప్రతి వాళ్ళ జీవితంలో ప్రతి చిన్న ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని ప్రతిసారి నీకు గుర్తింపు నీకు రిమెంబర్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా మీ లైఫ్లో ఉంటే ప్లీజ్ టేక్ కేర్ దెమ్. చాలామందికి అయితే టేక్ కేర్ చేస్తారు, ప్లీజ్ టేక్ కేర్ దెమ్. ఇంకా ఎవరైనా చేయకపోతే నెగ్లెక్ట్ చేసిన చిన్నప్పటి నుంచి మనల్ని కన్నారు, పెంచారు 9 months అలా మనకి ఇష్టం వచ్చింది చిన్నప్పటి నుంచి వాళ్ళు సాక్రిఫైస్ చేసైనా మనకి ఇచ్చారు. మీరేమంటారు చెప్పండి? మనకు అన్నీ ఇచ్చారు కానీ మనం వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేకపోతున్నా బాధ మాత్రం ప్రతి క్షణం ఇక్కడ కొడుతుంది. సో నేనేమంటున్నా అంటే తల్లిదండ్రులైనా అమ్మమ్మలైనా నానమ్మలైనా ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళు మీ నుంచి మీకు ఏమైనా సాక్రిఫైస్ చేసి మీ లైఫ్ని కొంచెమైనా అనుభూతిగా కొంచెమైనా మార్పులు చేసారంటే వాళ్ళకి నువ్వు తిరిగి ఇచ్చేయాల్సింది చాలా ఉందన్నట్టు లెక్క. నువ్వు అది సమకూర్చలేదో నువ్వు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతూనే ఉంటావు. సో ఏమంటున్నానంటే 2 things ఫాస్ట్ యాజ్ బెటర్ యాజ్ బెస్ట్. నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఇంకా ఏమంటారు ఎక్కడో ఉండి తల్లిదండ్రుల్ని చూసుకుంటారా, లేదా ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారా, లేదా టైం లేక ఈ రోజుల్లో సమాజం అట్లుంది. బట్ అవన్నీ పక్క పెట్టి నువ్వు ఇంకా కేర్ చేస్తున్నారు మీలో ఎవరైనా అంటే హ్యాండ్స్ ఆఫ్. ప్లీజ్ డూ ఇట్. ఈ పెద్ద పెద్ద జాబ్స్ ఉండే వాళ్ళైతే వాళ్ళకి ఏం అవసరం లేదంట. ఓ కేర్ టేకర్నో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనో రాను వేస్తారు. ప్రైవసీ అని అదని ఇదని ఓన్లీ ఫర్ సమ్ డేస్ ఉంటాయి ప్రైవసీ ఇవన్నీ. తర్వాత జాయింట్ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ బీ ఏ జాయింట్ ఫ్యామిలీ అండ్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఎనీథింగ్. బికాస్ అందరూ మన పక్కకే ఉంటారు. ఎంజాయ్మెంట్ అక్కడున్న ఫీలింగ్గా సింగిల్ లైఫ్లో ఎక్కడ ఉండదు. సింగిల్ అయినా మింగిల్ అయినా కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఒక గుర్తు పెట్టుకొని ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకో ఏదైనా పని చేసే ముందు. సో ఐ థింక్ యూ విల్ ఫైండ్ యువర్ వే ఇన్ దిస్ మోటివేషన్ అని చెప్పి ఉన్నప్పుడే పరిస్థితులను అనుకూలంగా ఉంచుకొని అన్నీ వారికి అనుకూలంగా చేస్తూ వారికి కూడా కొంచెం సంతృప్తి చెందే పనులే చేస్తే వాళ్ళు మనకి చాలా మనం కొంచెమైనా గివ్ బ్యాక్ ఇచ్చినట్టు. లేకపోతే యూ విల్ ఫెల్ట్ సో అన్లక్కీ అబౌట్ యువర్ లైఫ్. సో ప్రతి క్షణం మీ తల్లిదండ్రుల్ని మీకు చాలా ఇష్టంగా చాలా మంచిగా చూసుకోవాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఏమి రాం, పోయినప్పుడు ఏమి తీసుకోపోం. ఈ మధ్యలో జీవితంలో మాత్రం హ్యాపీగా బతకాలి. ఒక్కరోజైనా కనీసం ఒక్కరోజైనా వాళ్ళు అడిగిన గిఫ్ట్ అయినా వాళ్ళకి తెలియని కోరికలైనా వాటిని తీర్చి తెలుసుకొని వాటికి నువ్వు మాత్రం నీకు ప్రౌడ్గా అనిపించి వారికి కొంచెమైనా హెల్ప్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ ఇట్. నీకు మళ్ళీ వాళ్ళ లైఫ్ అయితే దొరకదు. బికాస్ ఉన్న రోజులే వాళ్ళని హ్యాపీగా చూసుకొని వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వకపోయినా సరే కానీ ప్రశాంతత అయితే మాత్రం తీయకు. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి అనుకోవచ్చు. ఏ పని చేసినా వస్తాయి డబ్బులు.
ఎస్, కానీ వాళ్ళ లైఫ్, వాళ్ళ ఏజ్, నీ ఏజ్ యాజ్ వెల్ మళ్ళీ రాదు. ఇంతకంటే మోటివేషన్ ఏ వీడియో చూసినా రాదు. ఎందుకంటే ఎస్, కష్టాలు అందరికీ ఉంటాయి కాదనట్లే, కానీ అవన్నీ దాటుకుంటూ నువ్వు ఒక పయనాన్ని, ఒక ఎయిమ్ పెట్టుకొని వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి వాళ్ళని కేర్ చేసుకొని ఒక మంచి థింగ్స్, గిఫ్ట్స్, ఎన్నడలేని ఆనందం వాళ్ళకి మైమరిచి ఇచ్చావంటే ఎస్, నీ అంత గొప్పోడు లేడు. నీ అంత మంచి మెన్నే కాదు, ఉమెన్ అయినా సరే వాళ్ళైతే ఇంకా చాలా అటాచ్ ఉంటారు పేరెంట్స్కి అయితే. ఇది నీకు చెప్పడం కంటే ఎవరిది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక చెల్లెనో అక్కనో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటారని నేను అనుకుంటున్నా, చూసుకోవాలని కోరుకుంటున్నా. ఎస్, ప్రతి వాళ్ళకి డబ్బే ఉంటుంది మనసులో, అరే ఎలా అని, కానీ అవన్నిటిని పక్కకు పెట్టి ఒక్కరోజైనా వాళ్ళని సంతోషంగా ఉంచండి. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళని కేర్ చేస్తున్నారంటే హ్యాండ్స్ ఆఫ్. ప్లీజ్ ట్రీట్ యాజ్ యువర్ ఫ్యామిలీ ఫర్ దెమ్ అండ్ నాట్ యాజ్ లైక్ ఏ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అని కాకుండా కాడ ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉంటాయి, కానీ ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దెమ్. అండ్ ఎస్, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇంకా నాన్నలు అమ్మమ్మలు ఉంటే యువర్ లైఫ్ ఈజ్ సార్టెడ్ అనమాట. వాళ్ళు చెప్పే కథలు చాలా బాగుంటాయి. ఎస్, కనీసం ఒక్కరోజైనా మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని ఎప్పుడైనా ఒక్కరోజైనా విష్ చేశారా? స్టిల్ మీలో ఎవరైనా ఇలా విష్ చేస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఎంత ప్రేమ ఉందో మీ డాడీ నాన్న మీద, అమ్మ వాళ్ళ మీద. ప్లీజ్ కామెంట్ చేయండి. రియల్గా చేస్తే ఎస్, మీరైతే ఒక్క అడుగు ఎక్కిన వాళ్ళే అవుతారు. సో ప్లీజ్ కామెంట్ మీ ఇఫ్ యూ రియల్లీ డూ దిస్.